నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు వైబీఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలండి. మీకు కూడా అందరికీ ఆశీస్సులు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఈసారి మరింత ఉత్సాహంగా మనం శ్రీరామనవమిని ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే స్వామి తన ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చేసారు. తన ఇంటికి తాను తిరిగి వచ్చాడు. ఇన్ని వందల సంవత్సరాలు ఆయన పాకలో ఉండటం నిజంగా చాలా బాధాకరం. కానీ ఇటకేలకు ధర్మమే గెలుస్తుంది. ఆలస్యం అయినప్పటికీ ధర్మం గెలిచే తీరుతుంది. మళ్ళీ స్వామి వచ్చారు అని అంటే రామరాజ్యం కూడా ఖచ్చితంగా వస్తుంది. ఆయన పరిపాలించాలి ఖచ్చితంగా. అది దేశాన్నే కాదు, మనల్ని పరిపాలించేది కూడా శ్రీరామచంద్రమూర్తి. ఆయన చూపించినటువంటి ధర్మ మార్గంలో ఖచ్చితంగా మనం పయనించాలి. అయితే ఈసారి నవమి ఖచ్చితంగా మనందరికీ చాలా చాలా స్పెషల్. కాబట్టి అందరికీ తెలుసు శ్రీరామనవమి ఎలా చేసుకోవాలి. కానీ మరొక్కసారి రామకథను ఎలా అయితే వినటానికి ఇష్టపడుతూ ఉంటాము, రామాయణం మనకు తెలిసినా మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటాం. ఆ కథలో ఉన్నటువంటి మాధుర్యం అది. అలాగే శ్రీరామనవమి ఆయన జన్మించారు అన్నప్పుడు విశేషంగా దాని గురించి మాట్లాడుకోవటం కూడా ఒక ఆనందదాయకమైనటువంటి విషయమే. కాబట్టి శ్రీరామనవమి విశిష్టతని ఒక్కసారి మీ ద్వారా. శ్రీరామ జయం. ప్రధానంగా ఇది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కూడా మనకి ఈ మత్స్యావతారం గనక మీనరాశిలో వచ్చిందని, అట్లాగే కృష్ణుడు గోపాలకుడు, గో సంరక్షకుడు, ఆయన వృషభ రాశిలో వచ్చారు రోహిణి నక్షత్రం. అలాగే మనకి ఈ జ్యోతిష్య పరంగా ఏంటంటే నవమ స్థానంలో వచ్చేసేసి ధనుస్సు రాశి ఉంటుంది కదా. ఈ ధనుస్సుకి సంకేతము, ధనుస్సు రాశికి సింబాలిక్ గా రామావతారం వచ్చింది. అంటే ఏంటంటే మనకి ఆయన కళ్యాణానికి ఎత్తినటువంటి శివధనస్సుతో మొదలైంది. తర్వాత కళ్యాణం అయిపోయిన తర్వాత పరశురాముడు విష్ణుచాపం తీసుకొచ్చిస్తారు. అప్పుడు కూడా ధనస్సుతోనే ఆయన లీనం చేసుకుని నేనే విష్ణుమూర్తి అవతారం అని చెప్పేసి చెబితే నీ అవతారం అయిపోయింది, నా అవతారం స్టార్ట్ అయింది అంశగా అని చెప్పేసి ఇండికేషన్ కోసం అది ఇస్తారు. అందుకంటే ధర్మ సంరక్షణార్థం ఏర్పడినటువంటి వాడు ఇది. అంటే రామో విగ్రహవాంతర్మ అన్నదానికి కూడా కారణం ఇది. ఇవన్నీ ఏంటంటే అంతర్లీనమైనటువంటి విశేషాలు. మామూలుగా భౌతికంగా చెప్పేటువంటి బలానా ఆయనకు పుట్టారు, బలానా పెళ్లి చేసుకున్నారు, ఇవన్నీ కాకుండా లోపల జ్యోతిష్య పరంగా కానీ, ధర్మపరంగా కానీ, వేద పాంగిమయంలో కానీ ఇవన్నీ కూడా సింకర్నైజ్ చేసుకుంటే వస్తుంది. ఇవి జనరల్గా చాలా మందికి ఏంటంటే శ్రీరామనవమి కూడా ఆయన మీకు తీసుకుంటారు కదా, పాయసం ఇస్తారు కదా ఆయన పుత్రకామేష్టి చేసినప్పుడు. ఇచ్చినప్పుడు ఆయన తీసుకునేది శ్రీరామనవమి రోజు, పుట్టేది శ్రీరామనవమి రోజు. ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే 12 నెలలు పడుతుంది, 9 నెలలే కదా మామూలుగా రావాల్సింది. ఇక్కడ ఏంటంటే శాస్త్ర ప్రకారం ఉన్నది ఏంటంటే ఒక సోలు పురుషుడి శరీరంలో ప్రవేశించి ఒక 3 నెలలు భర్త శరీరంలో ఉండి తర్వాత వీర్యం ద్వారా అమ్మ శరీరంలోకి వచ్చి అక్కడ 9 నెలల ఉండి ఆ తర్వాత డెలివరీ కావటం అనేది సర్కిల్. అంటే సోల్ సర్కిల్ అనమాట. అది సోల్ చేసేటువంటి ప్రయాణం, జర్నీ. ఇక్కడ జనరల్ గా జరిగింది ఏంటంటే ఇక్కడ భర్త శరీరంలో లేదు 3 నెలలు, డైరెక్ట్ గా పాయసం తీసుకొచ్చి ఆవిడకి ఇచ్చేసారు. అందుకని అక్కడ 12 నెలల తర్వాత ప్రసవం అయింది. ఇది ఈ సూక్ష్మం ఏమిటంటే చాలా మంది తెలియకపోవటానికి ఏంటంటే ఈ ఆత్మ యొక్క సోల్ యొక్క సర్కిల్ ఇది. ఇవి చాలా మందికి ఏంటంటే ఇలా ఉంటాయి. అలాగే ఈ ధర్మాన్ని చేయటం కోసం వచ్చాడు అని చెప్పడం కోసం ఏంటంటే మీకు లౌకికంగా ఆలోచిస్తే ఇవన్నీ ఏంటంటే అర్థం కాదు. మీకు శివధనస్సు ఉంది, శివధనస్సుని 7 ఏళ్ల పాప చక్కగా ఎడం చేత అలా నెట్టేసేసి బాల్ తెచ్చుకుంది. అంటే శివధనస్సుని కంటే బలవంతురాలు సీతాదేవి పక్క. ఆ శివధనస్సుని ఈవిని పెళ్లి చేసుకుందామని వచ్చి శివధనస్సుని ఎత్తుకొని మీదేసుకుని పడిపోయి వల్ల కాకుండా పారిపోయిన వాడు ఎవరు? రావణాసురుడు. అంటే ఏంటంటే ఫిజికల్ గా మనం ఆలోచిస్తే అరే శివధనస్సుని ఎడం చేత్తో 7 ఏళ్ళప్పుడే జరిపేసిన అమ్మాయి
ఎందువలన తనను తాను రక్షించుకోలేకపోయింది. ధర్మ అంటే సంస్థాపన అవ్వద్దు. ఏంటంటే మామూలు సోల్స్ కి మిగతా సోల్స్ కి ఏంటంటే మనకి కర్మానుగుణంగా కర్మవశంగా బిఎఫ్ బ్యాక్ ఫార్వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ దాంతో ఇలా తండ్రిదండ్రులు పుట్టాలి ఇలా పుట్టాలని చెప్పి మనకి ప్రీస్ డిసైడ్ అయిపోయి పుట్టేది ఇది. అలా కాకుండా భగవత్ అవతారం పైనుంచి కిందకి కనుక మంచు బిందువు కనుక వస్తూ ఉంటే దానికి ఎలా లేయర్ ఫిలప్ చేసుకున్నట్టుగా గాలినంతనే మంచుగా ఎలా మార్చుకుంటుందో అలా ఆయన ఏర్పడేటప్పుడు ఏమేం చేయాలి, ఎందుకోసం చేయాలి, ఇవన్నీ ప్లానింగ్ కోసం ఒక పర్పస్ కోసం వచ్చారు. ఆ పర్పస్ ఈవిడికి తెలుసు, ఆయనకి తెలుసు కాబట్టే ఆవిడ చిరునవ్వుతో వెళ్ళి వీడి పని అయిపోయిందిరా బాబు, ఎందుకు పాపం ముచ్చట పడుతున్నాడు అని చెప్పి ఉంది. ఎందుకంటే మీకు జనరల్గా ఏంటంటే కథారూపకంగా చూసి ఆవిడ ఆవేదన పడింది, దుఃఖం పడింది, ఆవిడ ఏడిపించాడంటే ఏడిపించే ఆవిడైతే ఆవేదన పడుతుంది, దుఃఖం పడుతుంది, పెద్ద పెద్ద కత్తులు కటాలు తీస్తుంది. చిన్న గడ్డి పరక తీసి ఇలా పడేసి వెళ్ళిపోరా అని చెప్పదు. ఇంకొకటి ఏంటంటే సింబాలిక్ గా నువ్వు గడ్డి పరక కూడా వాల్యూ చెయ్యవు. ఆవిడ యాక్చువల్ గా ఆవిడ తలుచుకుంటే ఎగ్జాక్ట్లీ సాక్షాత్తు లక్ష్మీదేవి అసలు కాదు. అందుకని ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఎగ్జాగరేషన్ కోసం అంటే సినిమాటిక్ గా రాసేటప్పుడు ఏంటంటే ఆవిడ రక్షించుకోలేకపోయిందని, ఆవిడ ఏడ్చిందని, దుఃఖపడిందని. అది ఏంటి, ఈయన పుట్టింది శివ వీరోద్ధుడైనటువంటి ఆంజనేయ స్వామి పుట్టింది ఆయన సేవ చేసుకోవడం కోసం. నాన్న నీ తండ్రికి నీకు లింక్ పెట్టాలి అక్కడ. అంటే ఆంజనేయ స్వామిని రామచంద్రమూర్తి దగ్గర పంపించాలంటే ఒక నిమిత్తం కావాలి. ఆ నిమిత్తం కోసం ఆవిడ ఇక్కడ కిష్కిందలో ఇవి వేసింది. అప్పుడు ఆయన వచ్చినప్పుడు భౌతికంగా తెలియదు కదా వీళ్ళకి. ఈయన చూసినప్పుడు ఆయనకి తెలుసు, ఆయన చూసినప్పుడు ఈయనకి తెలుసు. కానీ ఎందుకు వీళ్ళిద్దరూ సయోధ్య కుదిరారు అంటే, నాకు ఏదో అవసరం ఉంది యుద్ధం చేయడానికి, నాకు మనుషులు లేరు, మీరు వస్తేనే నాకు అవసరం, అంటే మీరు ఈ సీతాదేవండి తీసుకొచ్చింది అని చెప్పడం కోసం, ఒక నిమిత్తం కనిపించడం కోసం ఇవన్నీ ఏంటంటే మాయ చేసి మనుషుల్ని ఏర్పరిచినవన్నీ దైవీ కార్యాలు ఇవన్నీ. అందుకనే అంత వీర్యంగా అంత ఆశంగా వచ్చి నేను ఏదైనా చేస్తానని ఆయన విరవీగినప్పుడు చక్కగా చిరునవ్వు చించు చక్కగా గడ్డి పరక తీసి ఇదేరా బాబు కెపాసిటీ, ఇంతకు మించి లేదు అని అంటే ఎంత కెపాసిటీ, ఎంత ధైర్యము ఉంటే ఇప్పుడు మన మీద ఎవరైనా అటాక్ వచ్చినప్పుడు కంగారు పడిపోయి భయపడకుండా సరే ఏం చేస్తావు నువ్వు అని మనం మౌనంగా మాట్లాడామంటే లోపల అంటే దాని ఇవన్నీ తెలియకంటే దాన్ని మన గనక ఏదో మన రావణ వారి చిత్రంలో గనక ఏదో ఈయనేమో అసలు ఆయన రావణాసురుడు పట్టుకెళ్ళిపోతుంటే ఈ రక్షించుకోలేక వెంటబడి పారిపోతుంటే అయ్యో అయ్యో వెళ్ళిపోతుంది. అంటే ఇవన్నీ ఏంటంటే పిక్చరైజేషన్ కోసం ఏంటంటే కొన్ని మనం చేసినప్పుడు ఆడియన్స్ కి అట్రాక్ట్ చేయడం కోసం కొన్ని ఎగ్జాజరేషన్స్ ఉంటాయి, చేయాల్సి ఉంటాయి. కాబట్టి అక్కడ ఇవన్నీ కూడా ఆవిడికి తెలుసు, లోకమాత లోకరక్షకుడు ఈయనకి తెలుసు. ఇవన్నీ ఏంటంటే ఒక్కదాని పిక్చరైజేషన్ కోసం చేసింది. మీకు అమ్మానంగానే నాకు పార్వతీదేవి గుర్తొచ్చిందిలో ఏంటంటే ఈ శ్రీరామనవమి రోజే ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటండి అది? ఏంటంటే మనకి సాగర మదనం జరిగింది కదా, క్షీరసాగర మదనం జరిగింది స్టార్టింగ్ లో. ఈ మత్స్యావతారం తర్వాత కూర్మావతారం వస్తుంది కదా, మనకి క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఫస్ట్ హాలాహలం పుడుతుంది. ఈ హాలాహలాన్ని మన భోళాశంకరుడు కదా స్వీకరించేశాడు. టక్కున వెళ్ళి చక్కగా పుచ్చేసుకున్నాడు. పుచ్చేసుకున్న తర్వాత కడుపులో ఆయనకి అన్ని లోకాలు ఉన్నాయి. దాన్ని వెంటనే ఇవి లోపలికి వెళ్తే ఇబ్బంది, బయటకు వస్తే ఫిజికల్గా అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది. అందుకని ఆ కంఠంలో పెట్టుకోగానే ఈ కంఠం అంతా కమిలిపోయి నీలకంఠుడయ్యాడు ఆయన. నీలకంఠుడయ్యి ఇవన్నీ ఏంటంటే మనకి ప్రేమను చూపించడం కోసం సొమ్మసిల్లి పడిపోయాట శివయ్య తండ్రి. పడిపోయేటడికి చక్కగా అమ్మవారు వచ్చిందిటప్పుడు వచ్చి శ్యామలారూపం అంటారనమాట. వచ్చి చక్కగా మన పాలిచ్చి బిడ్డని కనుక పెంచినట్టుగా దత్తాత్రేయ అవసరంలో కనుక ఎలా అయితే చేసిందో అలా చక్కగా పాలిచ్చి ఒళ్ళో పడుకోబెట్టుకుని ఉపశమించి ఆయన్ని సేద తీర్చిందిట. అందుకని ఏంటంటే ఏదైనా కష్టాల్లో తట్టుకోలేక అంటే నాకు నా వల్ల కాదు లావక్కంతేలే ధైర్యం విలోమం భయం అన్నట్టుగా మన గజేంద్ర మోక్షం ఎలా వస్తుందో అటువంటి పరిస్థితి ఎవరికైనా ఎదురైనప్పుడు ఈ రోజున మనకి రామయ్య తండ్రిని ఎలా పూజించుకుంటారో మన పార్వతి అమ్మవారిని కూడా ఏంటంటే ఆవిడిని అలా తలుచుకుని నేను ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నానమ్మా, నా పరిస్థితి ఇది, నీకు అన్నీ తెలుసు కనుక నన్ను ఈ ఇక్కట నుంచి నన్ను బయట వెయ్యి
అని అమ్మవారిని పూజించేటువంటి శ్యామలాదేవిని పూజించే శ్యామలాదేవిని పూజించేటువంటి ఒక విశేషమైనటువంటి దేవిని ఎలా మనం కొలుచుకోవచ్చు అనేది కూడా చాలా మాకు అద్భుతంగా వివరించినందుకు కృతజ్ఞతలండి. మరొకసారి మీకు శ్రీరామనవమి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్కారం. కన్యాస్వామి.